దైవాశీర్వాదాలు ఎప్పటికీ మార్చబడవు. ఇలా మనం చదువుకుంటూ వెళితే ఒకానొక సందర్భంలో సొదొమ రాజు అంటాడు, అబ్రహామా, నువ్వు కష్టపడ్డావు, నీ దగ్గర 318 మందిని తీసుకెళ్ళి జయించిన రాజులను జయించి మొత్తాన్ని తీసుకొచ్చావు, అంచేత మనుషులను మాత్రం నాకు అప్పచెప్పేసి వెండి బంగారాలు మొత్తం నువ్వే తీసుకుపోతే పోయింది, కష్టపడింది నువ్వే. అబ్రహాం అంటారు, నూలు పోగైనను చెప్పులు వారైనను నాకు అక్కర్లేదు. ఎందుకంటే రేపటి రోజున కనబడ్డ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు అడిగినా అడగకపోయినా నువ్వేం చెప్తావు తెలుసా? యోబు గారు అబ్రహాం అంత తోడవడానికి కారణం ఎవరు అనుకున్నారు? మనమే. నా దేవుని ఆశీర్వాదం కావాలి నాకు. సామెతల్లో ఏముంది? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అది తెలుగులో నరుల కష్టార్జితం వల్ల అది కాదు. బైబిల్లో ఎప్పుడో రాసుకోవాలి మీరు ఆ మాట. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అది మిగులును. ఒక కార్యం దేవుని ద్వారా జరిగితే మిగలాలి.